మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. అమ్మా నాకు ఆకలి అవుతుందమ్మా, అన్నం పెట్టమ్మా. పెడతాను నాన్న, మీకు కాకపోతే ఇంకెవరికి పెడతాను? నా బంగారు కొండలు. అమ్మా నేను పెద్దయ్యాక నేను విమానంలో తిప్పుతానమ్మా. అవునా అవునా? అమ్మ నేను పెద్దయ్యాక మహారాణిలా కాలు కింద పెట్టకుండా చూసుకుంటానమ్మా. అవునా? నా బంగారు కొండలు. అవును, ఇంత ఆలస్యం అయిపోయింది, పెద్దోడు ఇంకా రాలేదేంటి? After 25 years. అవును, ఇంత ఆలస్యం అయిపోయింది, ఇంకా పెద్దోడు కాల్ చేయలేదేంటి? హలో నాన్న. ఏంటమ్మా ఏంటి? ఏం లేదు నాన్న, ఇంత ఆలస్యం అయింది కదా, భోంచేసావా లేదా అని ఫోన్ చేశాను నాన్న. ఏం లేదు, ఫోన్ పెట్టి. అది కాదు నాన్న, తిన్నావా లేదో చెప్పనానా? పెట్టాయి ఫోను. అది కాదు నాన్న. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా. పెడతాను నాన్న, నాకు కొంచెం దగ్గు ఎక్కువగా వస్తుంది, మందులు ఏమైనా మార్చితే కుదురు పడతానేమో. ఏం పడతావమ్మా, నాకు వచ్చే జీతానికి ఈ మందులకి నెలలో ఇన్నిసార్లు తిప్పాలంటే నా వల్ల కాదమ్మా. పొద్దున్న చూద్దాంలే కానీ ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా. సర్లే తీసుకో. ఇదిగో నాన్న. నాకు అన్నం పర్లేదు నాన్న, ఇటు తిరిగి. పర్వాలేదు. నాకు అన్నం వద్దు, ఏమొద్దు, నేను వెళ్తున్నా. అది కాదురా చిన్నోడా, దగ్గాలని దగ్గలేదురా, దగ్గు వచ్చిందని దగ్గే. నేను తిన్నానన్నానుగా, నువ్వే తిను. అది కాదురా, తినేసి వెళ్ళరా. వద్దు, నాకొద్దు, నువ్వే తిను. ఇంటర్వ్యూ ఏమైంది నాన్న? పోయింది. ఎందుకు నాన్న అలా అరుస్తావు? మరి లేకపోతే ఏంటమ్మా, అక్కడ ఇంటర్వ్యూలో కూర్చొని ఆన్సర్లు చెప్తుంటే ఫోన్ చేస్తావేంటి? తిరగకపోతే చచ్చిపోతానా? అక్కడ వాళ్ళు ఇంటర్వ్యూలో కూర్చొని నీకెన్ని మార్కులు వచ్చాయి, నువ్వేం చదివాని అడగట్లేదమ్మా, నువ్వు ఎక్కడ చదివావు అని అడుగుతున్నారు. చదివించడం చేత కానప్పుడు పిల్లలని కనకూడదు. వదిన గారు, వదిన గారు, రా వదినా. వదిన గారు బాగున్నారా? బాగున్నాను వదినా. ఇందాకటి నుంచి అరుపులు కేకలు వినపడుతున్నాయి, అలానే విసరేసిన శబ్దాలు కూడా వినపడుతున్నాయి. అయినా మీ ఇద్దరు కొడుకులు బాగానే చదువుకున్నారు కదా, ఏంటి అల్లరి చిల్లరిగా ప్రవర్తిస్తున్నారేంటి? నా కొడుకులు నా పిల్లలు నా ఇష్టం, వాళ్ళని తిడతారు, కొడతారు, అరుస్తారు, అన్నం విసిరేస్తారు. నీకెందుకు మధ్యలో? చూడు, ఏదో ఒక రోజు నా కాళ్ళ మీద పడి డబ్బులు అడుగుతారు చూడు నీ కొడుకుల కోసం. అంత అవసరం నాకేం లేదు రా తల్లి, నా బతికేదే నేను బతుకుతాను, నా పిల్లల్ని నేను పెంచుకుంటాను, నువ్వు వెళ్ళు తల్లి. చీ, నీ మారవు అంతే. అమ్మా నాకు అర్జెంట్గా 2000 రూపాయలు కావాలమ్మా. మందులు కొనుక్కున్నాను నాన్న. మందులు కొనుక్కోవడం ఏంటమ్మా? నీలాంటి దాని కడుపును పుట్టని చూడు, నేను బాధపడాలమ్మా నిజంగా. నువ్వు మందులు వేసుకొని చేసే పనులు ఏమున్నాయి? కనీసం డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టినా బాగుండేది. అవును అన్నయ్య, రేపు నుంచి గుడికెళ్ళి దీనిలాంటి దాని కడుపును పుట్టకూడదని మొక్కుకుంటా. ఎవరైనా వాళ్ళ అమ్మ గురించి చెప్పుకోవాలంటే చాలా గొప్పగా చెప్పుకుంటారు. అదేవరైనా నన్ను అడిగితే నేనేం చెప్తానో తెలుసారా? ఏం చెప్తావురా అన్నయ్య? నాకు అసలు అమ్మే లేదని చెప్పుకుంటాను. బాగా చెప్తున్నావురా అన్నయ్య. వదినా వదినా. ఏం లేదు వదినా, చిన్న అవసరం పడి వచ్చాను. బాగున్నావా వదినా? నేను బాగానే ఉన్నాను, ఎందుకు వచ్చావు ఏం చెప్పు. లేదు వదినా,
చిన్న అవసరం పడి వచ్చాను. కొంచెం 2000 ఉంటే చదువుతావా? నేను ఆ రోజే చెప్పాను ఏదో ఒక రోజు నా కాళ్ళ దగ్గరకు వస్తావని. అయితే నీ కాళ్ళ దగ్గరికి వస్తానులే వదిన. అయ్యో వదిన, నేను ఆ ఉద్దేశంతో అనలే వదిన. నువ్వు బాగుండాలని, నీ ఆరోగ్యం బాగుండాలని అన్నాను. నేను బాగుంటాను వదిన. పిల్లలు బాగుంటే నేను బాగుంటాను. సరే ఉండు. చాలా సంతోషం వదిన. మంచిది. ఒరే పెద్దోడా, చిన్నోడా. సరిపదా ఒరే పెద్దోడా, చిన్నోడా. నువ్వు లెక్కపెట్లో లేవు. అదిగా నాన్న. ఇదిగోరా. మా బంగారమ్మ నేనంటే ఎంత ఇష్టమో, నేను ఏది అడిగినా ఇచ్చేస్తుంది. బాయ్ అమ్మ, సాయంత్రం వస్తాను. సరే నాన్న. హలో రవి, ఎక్కడున్నావురా? అర్జెంటుగా ఇటు వచ్చేసి మంచి పార్టీ చేసుకుందాం. సరే వస్తున్నా రాజేష్, వస్తున్నా. సుశాంత్ రాజు రారా, రాజేష్ మనకు మంచి పార్టీ ఇస్తాడంట. హాయ్ రా. హాయ్. చూసారా డబ్బులు ఎన్ని వచ్చాయో? పదండి మంచి పార్టీ చేసుకుందాం. డబ్బులు డబ్బులు. అరే రాజేష్, రాజేష్ ఏంటిదిరా నువ్వు చేస్తుంది? మీ అమ్మ నా కాళ్ళ మీద పడి డబ్బులు అడిగితే ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకుంటా. చీ, నీ మారోరా, నువ్వు మారో. చిచ్చి. అవునా రాజేష్, ఆంటీ అనేది? అదేదో జస్ట్ చీ, నువ్వు వద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దురా. నీకో దండం రా నైనా. ఆగండ్రా రే, ఆగండ్రా. ఇదంతా అమ్మ వల్లే. అమ్మా అమ్మా అమ్మా, ఎందుకు నాన్న అలా అరుస్తావు? నువ్వు ఎవరిని అడిగి డబ్బులు తీసుకొచ్చావు? ఎవరిని అడిగి తెస్తే ఏముందన్నా, మీరు అవస్థ పడుతున్నారనేగా తెచ్చింది. ఏమైందిరా అన్నయ్య? రారా తమ్ముడు రా. అమ్మ ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందిరా? నిన్ను ఏం చేసావే? మనకిచ్చిన డబ్బులు ఎవరు అడిగి తీసుకొచ్చిందో తెలుసా? ఎవరిని తీసుకొచ్చిందిరా ఆ అన్నయ్య? పక్కింటి ఆంటీని అడిగి తీసుకొచ్చింది. నిజమా? అమ్మా నీకో దండం. రేపటి నుంచి మేము సంతోషంగా ఉండాలంటే నీ మొహం మాకు చూపించొద్దు. పదరా అన్నయ్య. ఆగన్రా, అది కాదు నాన్న, ఒక నిమిషం ఆగన్రా. ఏంటేదో నొప్పి వస్తున్నట్టుంది. ఒరే పెద్దోడా, చిన్నోడా, గుండెలు ఏదో నొప్పిగా ఉన్నట్టుంది, తలుపు తీయన్రా. అయ్యో, కొత్త మందులు కొనుక్కున్నావు కదా, వేసుకో, తగ్గిపోతుందిలే. అది కాదు నాన్న, గుండెలో నిజంగానే నొప్పిగా ఉంది, తలుపు తీయన్రా. ఒరే పెద్దోడా. ఒరే తమ్ముడు, అమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోయిందిరా, కాస్త నీళ్ళు తీసుకురా. ఎప్పుడు ఇది ఒకటి అలవాటు అయిపోయింది. ఇది కూడా. అమ్మా అమ్మా లే అమ్మా. చాలే లే అమ్మా, వీధిలో వాళ్ళు చూస్తే మేమేదో చేసాం అనుకుంటారు. చాలే లే. అమ్మా నటించింది చాలే లే అమ్మా. అమ్మా 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 అమ్మా. ఏమైందిరా? పిన్ని పిన్ని, అమ్మకేమైందో చూడు, లేవట్లేదు. ఇప్పుడు అమ్మ అమ్మ అని పిలుస్తున్నారా? ఇన్ని రోజులు ఒక్కసారి ప్రేమ చూసి చచ్చారా? అమ్మ ప్రాణాలు తీశారు కదరా మీరు. అమ్మా 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 లేవా? అమ్మా లేవా? అమ్మా లేమ్మా. అమ్మా నేను విమానంలో తీసుకెళ్తానమ్మా, లేమ్మా. ఇన్ని రోజులు సంతోషంగా ఉండలేకపోయినాం కానీ ఇప్పుడేంద్రా ఈ మాట? అమ్మా లే అమ్మా. చిన్నోడు దేనికి పనికిరాడు, గాలి తిరుగుతాడన్నావు కదమ్మా, నీకోసం గాలి తెచ్చానమ్మా, లే చేసుకో అమ్మా. ఇదిగో పిన్ని.
ఇన్ని రోజులు బాగోగులు ఏమైనా తెలుసుకున్నావారా? మంచి చెడు ఏమైనా తెలుసుకున్నావా? ఇప్పుడు ఎందుకు ఈ గాజులు? నువ్వే తీసుకొని మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసుకో. అమ్మా లే అమ్మా, అమ్మా అమ్మా లే అమ్మా. ఇద్దరు కలిసి అమ్మ ప్రాణాలు తీశారు కదరా మీరు. అమ్మా అమ్మా దట్ ఈస్ ద ఎటర్నల్ లవ్ ఆఫ్ మదర్. పిల్లల కోసం ఎంతో చేస్తుంది, బట్ వీ షుడ్ రెస్పెక్ట్ హర్. థ్యాంక్ యూ చిల్డ్రన్.